Okay, ma'am. So electron in an electromagnetic field or a clean Gordon equation in electromagnetic field. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటే ఎలా ఉంటుంది ఈక్వేషన్. సో ఎలక్ట్రాన్ అంటే మనకు ఒక చార్జ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది ప్లస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఉంటాయి కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటేనే అది. సో దానివల్ల చార్జ్ మీద ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా చార్జ్ని ఎఫెక్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది చార్జ్ని. సో అది దానికి రిలేటెడ్ ఈక్వేషన్ స్టడీ చేస్తాం ఇప్పుడు. సో an electromagnetic field can be uniquely represented by a vector potential and a scalar potential. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని మనము దేంతో రిప్రజెంట్ చేయొచ్చు అంటే వెక్టార్ పొటెన్షియల్, స్కేలార్ పొటెన్షియల్. సో స్కేలార్ పొటెన్షియల్ వచ్చి మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్లో యూస్ చేస్తాం. విక్యూ డబ్ల్యూ ఇస్ ఆల్సో విక్యూ అని వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ విక్యూ. అంటే వీని స్కేలార్ పొటెన్షియల్ కిందకి తీసుకుంటాం. సో వి ఈజ్ గోస్ టు డో ఈ బై డో ఆర్, సారీ డో వి బై డో ఆర్ ఈజ్ గోస్ టు ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఆర్ ఈజ్ నథింగ్ బట్ వి. సో వి వచ్చి మనకు స్కేలార్ పొటెన్షియల్ అయిపోతుంది. సో మీకు వచ్చి ఉంటాయి ఫార్ములాస్ ఇవి. v is equals to integration of e dot dr. సో e is equals to v is equals to minus integration of e dot dr. సో ఇక్కడ e వచ్చి వెక్టార్, dr అది కానీ పొజిషన్ వెక్టార్. సో వాటి రెండింటిని స్కేలార్ ప్రోడక్ట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ స్కేలార్ పొటెన్షియల్. సో ఇది ఒక వెక్టార్, ఇది ఒక పొజిషన్ వెక్టార్. వాటి రెండింటి మధ్యలో డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకు స్కేలార్ వస్తుంది. ఆ స్కేలార్ ఇస్ నథింగ్ బట్ స్కేలార్ పొటెన్షియల్ వి అంటాం. సో బి ఈజ్ ఈక్వల్స్ టు కర్ల్ ఏ అని వచ్చి ఉంటుంది మీకు. సో బి ఈజ్ ఈక్వల్స్ టు కర్ల్ ఏ. సో ఇక్కడ ఇది వచ్చి డెల్ ఆపరేటర్, అది వెక్టారే, ఏ కూడా మనకు వెక్టారే. సో వాటి రెండింటికి మధ్యలో క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్. కాబట్టి ఇది వచ్చి వెక్టార్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ వెక్టార్ పొటెన్షియల్. సో కాబట్టి వెక్టార్ పొటెన్షియల్ వచ్చి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వస్తుంది ఏ బార్. స్కేలార్ పొటెన్షియల్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వస్తుంది 5 యూనిక్లీ. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని మనము బోత్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి అలా వచ్చింది మనకు. సో నెక్స్ట్, దీస్ పొటెన్షియల్స్ ఫార్మ్ ఏ 4 వెక్టార్ whose components are. సో ఈ పొటెన్షియల్స్ మనకు 4 వెక్టార్ని ఫామ్ చేస్తాయి. దీస్ పొటెన్షియల్స్ ఫార్మ్ ఏ 4 వెక్టార్ whose components are. సో ఈ పొటెన్షియల్స్ అనేవి ఏ అండ్ 5 అనేవి మనకు వెక్టార్స్ అనేది ఫామ్ చేస్తాయి. 4 వెక్టార్ అంటున్నారు. whose components are a1, a2, a3 and a4 is also i5. సో ఏ బార్ అనే వెక్టార్లో మనకు a1 i క్యాప్, a2 j క్యాప్ ప్లస్ a3 k క్యాప్ వచ్చేస్తుంది. ప్లస్ a4ని మనము i5 అనుకుంటాం. సో ఇవి 4 వెక్టార్స్ వస్తాయి మనకు. అండ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ మొమెంటమ్ ఎనర్జీ 4 వెక్టార్ హ్యావింగ్ కాంపోనెంట్స్. సో ఇవి ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి అంటున్నారు. సో మొమెంటమ్ ఎనర్జీ 4 వెక్టార్స్ అంటున్నారు. సో p1, p2, p3, p4 ఇస్ ఆల్సో i బై సి. సో pc అంటే p అంటే మొమెంటము, వెలాసిటీతో మల్టిప్లై చేస్తే మనకు ఎనర్జీ వస్తుంది. సో p4 ఇస్ ఆల్సో i బై సి. Therefore, the potentials should be included in clean Gordon equation with momentum and energy. సో క్లీన్ గోడాన్ ఈక్వేషన్లో మనకు మొమెంటమ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఈ పొటెన్షియల్స్ మనము ఆ మొమెంటమ్ ప్లేస్లో, ఎనర్జీ ప్లేస్లో యూస్ చేయాలి అంటున్నారు. సో ఇఫ్ E is the charge on the particle, then in analogy with non-relativistic expression, P and E are replaced by respectively. సో So if
E is the charge on the particle, then in analogy with non-relativistic expression, P and E are replaced by P minus EA by C and E minus E5 by E minus E5 respectively. సో ఈ వచ్చి మనకు చార్జ్ ఆన్ ది పార్టికల్ అంటాం. దెన్ ఇన్ అనాలజీ విత్ నాన్ రిలేటివిస్టిక్ ఎక్స్ప్రెషన్ P అండ్ E ఆర్ రీప్లేస్డ్ బై. సో P అనే చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మూవ్ అవుతాం కాబట్టి మనకు ఇలా మారిపోతాయి ఆ పార్టికల్కి చార్జ్ లేకపోతే P అనేది P గానే ఉంటుంది, E అనేది E లాగానే ఉంటుంది. కానీ ఆ పార్టికల్ ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతా ఉంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవ్వడం వల్ల దానివల్ల చార్జ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ చార్జ్ దట్ ఈస్ చార్జ్ పార్టికల్, దాని మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రభావం ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ షోస్ ఎఫెక్ట్ ఆన్ చార్జెస్. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రభావం కూడా ఉంటుంది. సో పీ మనకు ఏమొస్తుందంటే పీ మైనస్ ఈఏ బై సి. పీ వచ్చి మనకు ఇలా మారిపోతుంది ఆ పొటెన్షియల్స్ వల్ల. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చార్జ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, చార్జ్ మోషన్ని డిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఈజ్ వస్తూ ఈ మైనస్ ఈ5. సో మనకు ఈ టూ టర్మ్స్ పీని మనము పీ మైనస్ ఈఏ బై సితో రీప్లేస్ చేయాలి అండ్ ఈని ఈ మైనస్ ఈ5తో రీప్లేస్ చేయాలి. సో ద రిలేటివిస్టిక్ ఎక్స్ప్రెషన్ బిట్వీన్ మొమెంటమ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఆఫ్ చార్జ్ ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ బికమ్స్. సో రిలేటివిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ చెప్పినాం కదా, నిన్న కానీ మొన్న కానీ చాలాసార్లు డిస్కస్ చేసాం. ఈ స్క్వేర్ ఇస్ ఆల్సో పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ సి పవర్ 4 అని. సో ఈ స్క్వేర్ ఇస్ ఆల్సో పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ సి పవర్ 4. సో ఈ ప్లేస్లో మనకు ఈ మైనస్ ఈ5 వస్తుంది. సో ఇక్కడ ఉండే ఈ ప్లేస్లో ఈ మైనస్ ఈ5 అండ్ పీ ప్లేస్లో పీ మైనస్ ఈఏ బై సితో రిప్లేస్ చేయాలి ఈ ఈక్వేషన్లో. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డినామినేటర్లో సి ఉంది. సో పీసీ, సో మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ సి చేసి పీసీ వస్తుంది, కింద కానీ సి వచ్చేస్తుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కానీ, సో కింద మనకు సి స్క్వేర్ వస్తుంది. ఆ సి స్క్వేర్ ఈ న్యూమరేటర్లో ఉండే సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఫైనల్గా సిపి మైనస్ ఈఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ సి పవర్ 4 ఇలా వస్తుంది మా ఈక్వేషన్ అనేది. సో ఈ మైనస్ ఈ5 హోల్ స్క్వేర్ ఇస్ ఆల్సో సిపి మైనస్ ఈఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ సి పవర్ 4. సో ఇది మీకు రిలేటివిస్టిక్ ఈక్వేషన్. And next, replacing operators E and P by IH cut dou by dou T and minus IH cut delta respectively, we get clean Gordon equation as. సో మనము నెక్స్ట్ ఏం చేయాలంటే ఈని IH cut dou by dou T. సో క్వాంటమ్ మెకానిక్స్లో ఆపరేటర్స్తో డీల్ అంటారు కాబట్టి ఈని మనము IH cut dou by dou Tతో రీప్లేస్ చేసేయాలి అండ్ Pని మైనస్ IH cut delta రీప్లేస్ చేసేయాలి. సో ఈ ఈక్వేషన్లో సో అలా రీప్లేస్ చేస్తే మనకు ఇలా వస్తున్నా. సో ఈ మైనస్ ఈ5 కదా, సో ఈ ప్లస్లో ఐహెచ్ కట్ డో బై డో టీని రీప్లేస్ చేస్తారు అండ్ పి మైనస్ ఈఏ. సో అక్కడ పి మైనస్ ఈఏ హోల్ స్క్వేర్ ఉంది. సో పి ప్లేస్లో మైనస్ ఐహెచ్ కట్ పీసీ ఉంది మైనస్ ఐహెచ్ కట్ సి. సో అది రీప్లేస్ చేస్తే ఫైనల్గా ఇలా వస్తుంది ఈక్వేషన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇది ఉంది నీకు ఈ టర్మ్. సో ఆ టర్మ్ని ఇక్కడ క్యాల్కులేట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఐహెచ్ కట్ డో బై డో టీ మైనస్ ఈ5 హోల్ స్క్వేర్ ఇంటూ జై. సో ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆ ఫామ్లో ఉంది టర్మ్ అనేది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ జై. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అలా వస్తుంది. కానీ ఇది ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎలా వస్తుందంటే ఫస్ట్ టర్మ్ స్క్వేర్ చేస్తే ఐ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ మైనస్ హెచ్ కట్ స్క్వేర్ డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్. సో ఆ ఫస్ట్ టర్మ్ స్క్వేర్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ టర్మ్ని స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్ 5 స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ దీంతో మల్టిప్లై చేయాలి. ఈ టర్మ్ని ఫస్ట్ నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేయాలి. సో అలా మల్టిప్లై చేస్తే మనకి ఈ టర్మ్ వస్తుంది. ఈ వచ్చి కాన్స్టాంట్ కాబట్టి పక్కన పెట్టేస్తాం. సో దిస్ టర్మ్ ఇంటూ దిస్ టర్మ్ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ వస్తుంది. ఐఈ హెచ్ కట్ కాన్స్టెంట్ డో 5 బై డో టీ వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ఈ టర్మ్ వస్తుంది, మళ్ళీ ఈ టర్మ్ వస్తుంది. ఫస్ట్ ఈ టర్మ్ నెక్స్ట్ ఈ టర్మ్తో మల్టిప్లై చేసాము. నెక్స్ట్ ఈ టర్మ్ ఫస్ట్ వస్తుంది, ఈ టర్మ్ నెక్స్ట్ వస్తుంది. సో మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఐఈ హెచ్ కట్ కాన్స్టెంట్ కాబట్టి అలాగే వస్తుంది. ఈ టర్మ్ ఫస్ట్ కాబట్టి 5 ఇక్కడ వచ్చేసి డో బై డో టీ అటువైపు వస్తుంది.
సో ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ కదా, సో అలా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి మనము ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఆ ఫార్ములా యూస్ చేయకూడదు. అండ్ సో ఈ టర్మ్ ప్లస్లో ఇది వస్తుంది. సో ఈ టర్మ్ వచ్చి మనము దీని మీద ఆపరేట్ చేస్తాం జై మీద. సో మైనస్ హెచ్ కట్ స్క్వేర్ డో స్క్వేర్ జై బై డో టీ స్క్వేర్. అండ్ ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఓన్లీ మల్టిప్లికేషన్. అండ్ ఇక్కడ ఈ ఆపరేటర్ ఈ టర్మ్ మీద ఆపరేట్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇది ఫస్ట్ ఈ ఆపరేటర్ ఈ టర్మ్ మీద ఆపరేట్ అవుతుంది, ప్లస్ ఇది ఈ టర్మ్తో మల్టిప్లికేషన్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ 5 ఉంది కదా, సో ఇక్కడ చూస్తే మీకు -2ie హెచ్ కట్ 5 వస్తుందమ్మా, -2ie హెచ్ కట్ 5. సో అది ఎలా వస్తుందంటే ఇక్కడ ఓన్లీ ఆపరేట్ అయ్యి మీకు డోజ్ ఐ బై డోటీ వచ్చేస్తుంది, -ie హెచ్ కట్ 5 డోజ్ ఐ బై డోటీ. కానీ ఇక్కడ మీకు 2 అని రీప్లేస్ చేస్తున్నారు. ఆ 2 ఎందుకు వస్తుందంటే డో బై డోటీ 5 జై, ఇక్కడ 5 ఉంది ప్లస్ ఇక్కడ జై ఉంది, యూ ప్లేస్లో 5 ఉంది, జై ప్లేస్లో వి ఉంది. సో అప్పుడు యూవి ఆపరేషన్ చేస్తే మీకు 2 టర్మ్స్ వస్తాయి. సో ఆ 2 టర్మ్స్లో ఒక టర్మ్ ఇదే, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది డోజ్ ఐ బై డోటీ. అందుకే మీకు ఇక్కడ -2ie హెచ్ కట్ 5 డోజ్ ఐ బై డోటీ వచ్చింది. నెక్స్ట్ ఈ టర్మ్ ఇలాగే వచ్చేస్తుంది మల్టిప్లై అయ్యి. సో అలా వస్తుందా అంటే ఇక్కడ యూవి ఫార్ములా అప్లై చేయాలి మీరు. ఎందుకు, డో బై డోటీ 5 జై రెండు ఉన్నాయి కాబట్టి యూ ప్లేస్లో 5 వి ప్లేస్లో జై, యూవి ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడైతే డోజ్ ఐ బై డోటీ యాజ్ యూజువల్ అలా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏముంది మనకు, రైట్ హ్యాండ్ సైడ్లో ఈ టర్మ్ ఉంది. సో 1 by 1 టర్మ్స్ని మనము క్యాల్కులేషన్ చేస్తున్నాం ఇక్కడ. సో రైట్ హ్యాండ్ సైడ్లో -i(h కట్ c del -ea హోల్ స్క్వేర్ ఉంది. సో అది దిస్ వన్ ఇంటూ జై. సో దాంతో ఆపరేట్ చేస్తే సో ఈ టర్మ్ని ఇప్పుడు మనము స్క్వేరింగ్ చేసుకోవాలి, అదే ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఇది యాజ్ యూజువల్ హోల్ స్క్వేర్ అయిపోతుంది, దిస్ టర్మ్ స్క్వేర్. అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ వచ్చేస్తుంది. ఇక్కడ ఐ స్క్వేర్ ఉంది, సో ఐ స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ సి స్క్వేర్ డెల్ స్క్వేర్. అండ్ ఇక్కడ ప్లస్ ఈఏ స్క్వేర్ జై వచ్చేస్తుంది యాజ్ యూజువల్. నెక్స్ట్ డిస్టర్మ్ ఇంటూ డిస్టర్మ్, ఫస్ట్ ఈ టర్మ్ తీసుకోవాలి, దీని మీద ఆపరేట్ చేయాలి. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఐఈసి హెచ్ కట్ డెల్ డాట్ ఏ. బయట మనకు జై ఉంది, సో అది కానీ తీసుకోవాలమ్మా, డెల్ డాట్ ఏ జై. సో ఈ డెల్ సో అంటే ఏబి, అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలంటే మనము ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాకుండా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ ఏ అలా తీసుకోవాలమ్మా. సో ఏ డాట్ బి ఫస్ట్ ఏ ప్లేస్లో ఇది ఉంది మనకు, బి ప్లేస్లో ఇది ఉంది. సో ఏ డాట్ బి చేస్తే డెల్టా డాట్ ఏ ప్లస్ బయట జై అని ఉంది మనకు, సో డెల్టా డాట్ ఏ జై వస్తుంది ఏ డాట్ బి. నెక్స్ట్ బి డాట్ ఏ కదా, సో ఏ డాట్ డెల్ ప్లస్ బయట జై ఉంది కాబట్టి అది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఆపరేటర్స్ కాస్త చూసి చేయాలమ్మా, ఇక్కడ ఆపరేటర్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మనకు ఏ డాట్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి డాట్ ఏ. సో ఇక్కడ మనము ఏ మైనస్ బి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ యూస్ చేయకూడదు. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అలా వస్తాయి. సో అలా కాకుండా ఇక్కడ మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ ఏ ఆ ఫార్ములాస్ యూస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆపరేటర్స్ ఉంటాయి కాబట్టి, ఆపరేటర్స్ ఉంటే మనకు ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ. మ్యాట్రిసెస్లో ఎలాగైతే ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ అవుతుందో ఇక్కడ కూడా అలాగే అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా 2ab ఆ ఫార్ములా అనేది అప్లై చేయకూడదు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డాట్ బి చేసాము, నెక్స్ట్ బి డాట్ ఏ, మిగతావన్నీ ఇది స్క్వేర్ మల్టిప్లైడ్ విత్ జై. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఇక్కడ కానీ మీరు, సో ఇక్కడ ఐ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ మైనస్ హెచ్ కట్ స్క్వేర్ సి స్క్వేర్ డెల్ స్క్వేర్.
సో ఈ టర్మ్ అలాగే వచ్చేసింది, ఈ స్క్వేర్ ఏ స్క్వేర్ అలాగే వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో డెల్ డాట్ ఏ ఏ డాట్ డెల్. సో ఈ ఏ డాట్ డెల్ని అలాగే రాసేసారు, కానీ ఇక్కడ ఒకే ఒక ఏ డాట్ డెల్ ఉంది మనకు. ఈ టర్మ్ ఒకటే ఉంది, కానీ ఇక్కడ 2 వచ్చింది. ఆ 2 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఫార్ములా నుంచి. సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ జై, దానికి ఫార్ములా ఏం వస్తుందంటే మనకు జై ఇంటూ ఏ, డైవర్జెన్స్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ ఏ డాట్ డైవర్జెన్స్ జై, అలా వస్తుంది మా ఫార్ములా. ఇది ఒక ఫార్ములా మా. సో ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ మీకు యూవి ఫామ్లోనే ఫార్ములా అనేది, కానీ ఇక్కడ డాట్ ప్రోడక్ట్ చేస్తున్నాం కదా. సో ఈ ఫార్ములాస్ మీకు వెక్టార్ ప్రోడక్ట్లో వచ్చి ఉంటుందా. సో ఏ బార్ అనేది ఒక వెక్టార్ లాగా, ఇక్కడ జై అనేది స్కేలార్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఇది ఫార్ములా డెల్ డాట్ ఏ జై. సో ఇక్కడ జైని పక్కన పెట్టేసి డెల్ డాట్ ఏ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవి రెండు వెక్టార్సే కాబట్టి. సో డెల్ అంటే మనకు వెక్టారే, ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో బై డో వై ప్లస్ జెడ్ క్యాప్ డో బై డో జెడ్ కే క్యాప్. సో అలా వస్తుంది మీకు కే క్యాప్ డో బై డో జెడ్. సో ఫస్ట్ జైని పక్కన పెట్టేసి డెల్టా డాట్ ఏ చేయాలి, ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఏ డాట్ డైవర్జెన్స్ ఆఫ్ జై, ఏ డాట్ డైవర్జెన్స్ ఆఫ్ జై, ఇలా వస్తుంది మా ఫార్ములా. సో అందుకే మీకు ఇక్కడ ఏ డాట్ డెల్ వచ్చింది, పక్కన జై ఉంది కాబట్టి పక్కన పెట్టేసాం. ఇక్కడ కానీ మీకు ఏ డాట్ డెల్ జై ఉంది. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఇంకొక టర్మ్ వస్తుంది ఏ డాట్ డెల్ జై. సో ఆ టర్మ్ ఈ టర్మ్ యాడ్ అయిపోయి మనకు 2 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 2 ఎందుకు వస్తుందంటే దీనివల్లనే, ఈ ఫార్ములా వల్లనే ఇక్కడ 2 అనేది వస్తుంది. సో ఇది మీకు వెక్టార్స్లో వచ్చి ఉంటుంది డిగ్రీలో. సో ఇలా వస్తున్నాం ఓవరాల్గా. సో సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ 31, the clean Gordon equation for a particle of charge in electromagnetic field takes the form. So substituting these values in 31, the clean Gordon equation for a particle of charge takes the form. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన ఈ వాల్యూస్ని, సో ఇదే కదా క్లీన్ గోర్డాన్ ఈక్వేషన్ మనకు వచ్చింది, దీన్ని సింప్లిఫై చేసాం. ఇలా ఈ టర్మ్ని ఇలా సింప్లిఫై చేసాం. ఈ టర్మ్స్ని మనము అక్కడ ప్లేస్ చేసేయాలి. సో దీని ప్లేస్లో ఇది రీప్లేస్ చేసేసాము. అండ్ ఈ టర్మ్ ప్లేస్లో ఈ టర్మ్ క్యాల్కులేషన్ రీప్లేస్ చేసేసాం. రీప్లేస్ చేస్తే మనకు ఫైనల్గా ఫార్ములా ఇలా వస్తుంది ఆ ఈక్వేషన్లో రీప్లేస్ వస్తే. సో ఇక్కడ ప్లస్ ఎం స్క్వేర్ సి పవర్ 4 మిగులుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఎం స్క్వేర్ సి పవర్ 4 ఉంది. నెక్స్ట్ టు ఫైండ్ కనెక్షన్ బిట్వీన్ ఈక్వేషన్ 4 అండ్ సిమిలర్ non-relativistic equation, let us make the following substitution taking mc square as the rest energy. So to find connection between equation 4 and similar non-relativistic equation, let us make the following substitution taking mc square as the rest energy. సో మనం mc స్క్వేర్ని రెస్ట్ ఎనర్జీగా తీసుకొని జై ప్లేస్లో ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేయాలి అంటున్నారు. సో ఇక్కడ మనకు జై ఉంది కదా ఈ ఈక్వేషన్లో, ఆ జై ప్లేస్లో రెస్ట్ ఎనర్జీ టర్మ్ తీసుకొని ఇలా రీప్లేస్ చేస్తే ఏమవుతుందో చూస్తామంటున్నారు. సో జై ఆఫ్ ఆర్ కమాటి, ఇక్కడ ఉండే వేవ్ ఫంక్షన్ని మనం ఎలా రాసుకోవాలంటే జై డాష్ ఆఫ్ ఆర్ కమాటి ఆర్ జై డాష్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఆర్ కమాటి ఎందుకు పెట్టామంటే అది ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ అండ్ టైం అని ఇండికేట్ చేసేందుకు. సో జై జై డాష్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎంసీ స్క్వేర్ టీ బై హెచ్ కట్. సో ఇక్కడున్న జైని మనము ఈ టర్మ్తో రీప్లేస్ చేసేయాలి. సో ఇక్కడ మనకు డో జై బై డో టీ వస్తుంది, డో స్క్వేర్ జై బై డో టీ స్క్వేర్, రెండు టర్మ్స్ వస్తాయి మా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూస్తే మీరు డో జై బై డో టీ, డో స్క్వేర్ జై బై డో టీ స్క్వేర్ రెండు టర్మ్స్ వస్తాయి. సో వాటిని ఫస్ట్ మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని మనము డో జై బై డో టీ అప్లై చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ విత్ డో బై డో టీ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ యూ ప్లేస్లో మనకు జై డాష్ ఉంది, వి ప్లేస్లో యూవి ఫామ్లో ఉంది మా ఇది యూవి ఫామ్. ఇప్పుడు జై డాష్ వచ్చి ఫంక్షన్ ఆఫ్ టైమ్, ఈ కూడా మనకు ఫంక్షన్ ఆఫ్ టైం, ఇక్కడ టైం ఉంది, రెండిట్లో టైం ఉంది కాబట్టి యూవి ఫామ్లో అప్లై చేయాలి ఇక్కడ. సో యూవి ఫామ్లో అప్లై చేస్తే మనకు ఎలా వస్తుందంటే
డో జై బై డో టీ. సో యూవి ఫార్ములా అప్లై చేస్తే యూ ప్లస్లో జై డాష్, వి ప్లస్లో ఈ టర్మ్ ఉంది. సో యూవి ఫార్ములాలో ఫస్ట్ ఈ టర్మ్ని పక్కన పెట్టేయాలి. సో ఈ టర్మ్ని పక్కన పెట్టేసి డో జై డాష్ బై డో టీ వస్తుంది. నెక్స్ట్ జై డాష్ని పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి విడియు ప్లస్ యూడివి కదా. సో జై డాష్ని పక్కన పెట్టేసి దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ మనకు ఏ ఈ పవర్ ఏఎక్స్ వస్తుంది. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్, ఏ ఈ పవర్ ఏఎక్స్. సో ఈ ఫార్ములా వచ్చి ఉంటుంది డిఫరెన్షియేషన్లో. సో ఇక్కడ మనకు ఏ ప్లేస్లో ఏముందంటే మైనస్ ఐఎంసీ స్క్వేర్ బై హెచ్ కట్ ఉంది మా. సో ఏ ఈ పవర్ ఏఎక్స్ వచ్చింది. జై డాష్ పక్కన పెట్టాలి. ఏ ఈ పవర్ ఏఎక్స్, ఏ ప్లేస్లో మైనస్ ఐఎంసీ స్క్వేర్ బై హెచ్ కట్ ఉంది. సో అలా రీప్లేస్ చేసేస్తాం. నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ 4 వి గెట్. సో ఈ వాల్యూస్ వచ్చి మనము ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇంకా మనకు డో స్క్వేర్ జై బై డో టీ స్క్వేర్ కానీ ఉంది ఈక్వేషన్లో. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో అది ఇక్కడ రాసాను చూడండి. సో అక్కడ డో జై బై డో టీని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేయాలి. అక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ వాళ్ళు వేయలేదు టెక్స్ట్ బుక్లో. సో డో జై బై డో టీ మనకు ఇలా వచ్చింది. డో జై డాష్ బై డో టీ మైనస్ ఐఎంసీ స్క్వేర్ బై హెచ్ కట్ జై డాష్ ఈ పవర్ మైనస్ ఐఎంసీ స్క్వేర్ టీ బై హెచ్ కట్. సో మళ్ళీ ఆపరేటింగ్ విత్ డో బై డో టీ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. మళ్ళీ ఇంకోసారి డో బై డో టీతో ఆపరేట్ చేయాలి. సో ఆపరేట్ చేస్తే రెండు బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో. సో డో బై డో టీ ఆఫ్ దిస్ టర్మ్, డో బై డో టీ ఆఫ్ దిస్ టర్మ్ మనము ఇప్పుడు చేస్తే సో మనకు ఏమొస్తుందంటే డో బై డో టీ ఈ టర్మ్ కదా. ఇక్కడ మనకు యూ ప్లేస్లో ఇది ఉంది. ఇక్కడ కానీ మనకు ఏ మైనస్ బి ఇంటూ సి ఆ ఫామ్లో ఉంది. ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ సి. సో ఏసీ మైనస్ బీసీ అని వస్తుంది. సో ఇక్కడ డో జై డాష్ ఈ పవర్ మైనస్ ఐఎంసీ స్క్వేర్ ప్లస్ ఐఎంసీ స్క్వేర్ ఈ టర్మ్. సో మళ్ళీ ఇక్కడ మనకు యూవి ఫామ్లో అప్లై చేయాలి. మళ్ళీ ఇక్కడ డో బై డో టీ ఆఫ్ యూవి, యూ ప్లస్లో మనకు ఈ టర్మ్ ఉంది, వి ప్లస్లో ఇది ఉంది. సో దీన్ని పక్కన పెట్టేసి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డో స్క్వేర్ జై డాష్ బై డో టీ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఈ జై డాష్ ఈ టర్మ్ని పక్కన పెట్టేయాలి. సో డో జై డాష్ బై డో టీని పక్కన పెట్టేసాం. మళ్ళీ దీని మీద ఆపరేట్ చేస్తే మనకు మళ్ళీ ఈ పవర్ ఏఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్, ఏ ఈ పవర్ ఏఎక్స్. సో ఏ మైనస్ ఐఎంసీ స్క్వేర్ హెచ్ కట్ ఈ పవర్ ఏఎక్స్ వచ్చింది. సో ఇది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కానీ యూవి ఫార్ములా ఫస్ట్ జై డాష్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఈ టర్మ్ వచ్చింది కదా. సో ఈ టర్మ్ అలాగే వచ్చేస్తుంది ఇక్కడ. సో యూవి ఫార్ములా ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, దీన్ని పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, దీన్ని పక్కన పెట్టేయాలి. సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఈ పవర్ ఏఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి ఏ ఈ పవర్ ఏఎక్స్ వస్తుంది. సో ఇక్కడ 2 సార్లు వస్తుంది ఏ. సో ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది మనకు. సో ఒక సింప్లిఫై చేస్తే నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ ఇది అలాగే వచ్చేస్తుంది. అన్నిట్లో ఈ పవర్ మైనస్ ఐఎంసీ స్క్వేర్ టీ బై హెచ్ కట్ కామన్గా ఉంది ప్రతి టర్మ్లోను. సో దాన్ని కామన్గా తీసేస్తాం బయటకి. సో దీని ప్లేస్లో ఇది వస్తుంది. అండ్ డో జై డాష్, సో ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్, ఈ 2 టర్మ్స్ కలిపి మైనస్ 2MC స్క్వేర్ బై హెచ్ కట్ డో జై డాష్ బై డో టీ వస్తుంది. అండ్ ఫైనలీ ఇక్కడ మనకి ఏమొచ్చేస్తుంది, ఐ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కానీ మళ్ళీ ఐ స్క్వేర్ వస్తుంది. ఐ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ మైనస్. సో ఎం ఇంటూ ఎం స్క్వేర్, సి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్, సి పవర్ 4 హెచ్ కట్ స్క్వేర్ ఇది వస్తుంది. సో ఇలా వస్తుంది ఫైనల్గా డో స్క్వేర్ జై బై డో టీ స్క్వేర్. సో దీన్ని మనము ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో ఇక్కడ ఉంది కదా ఈ ఈక్వేషన్లో డో స్క్వేర్ జై బై డో టీ స్క్వేర్ వస్తుంది. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేసేయాలి మా ఇప్పుడు అక్కడ డిరైవ్ చేసింది. సో ఈ ప్లస్ ఇది కానీ సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఇక్కడ ఉంది కదా డో జై బై డో టీ అని, డో బై డో టీ జై.
సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా ఇలా వస్తుంది ఈక్వేషన్ అనేది. సో ఓవరాల్గా మనకు ఫైనలీ ఈ ఈక్వేషన్ వస్తుంది. సో డో స్క్వేర్ జై బై డో టీ స్క్వేర్లో ఈ టర్మ్స్ వచ్చాయి. సో అది రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ మైనస్ ఐ డో ఫైవ్ బై డో టీ అండ్ ఇక్కడ -2i హెచ్ కట్ డో జై బై డో టీ ఉంది. సో అవన్నీ రీప్లేస్ చేస్తే మీకు ఫైనల్గా ఇలా వస్తుంది ఆ ఫార్ములా అనేది. అండ్ జై ప్లేస్లో జై డాష్ ఈ పవర్ మైనస్ ఐఎంసీ స్క్వేర్ టీ బై హెచ్ కట్. సో అది రీప్లేస్ చేసేసాం. సో నెక్స్ట్ ఇప్పుడు క్యాన్సలింగ్ అవుట్ ది కామన్ ఫ్యాక్టర్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ డివైడింగ్ త్రూ అవుట్ బై 2mc స్క్వేర్ వి గెట్. సో ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీకు ఈ పవర్ మైనస్ ఐఎంసీ స్క్వేర్ టీ బై హెచ్ కట్ కామన్ ఉంది. అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఈ పవర్ మైనస్ ఐఎంసీ స్క్వేర్ టీ బై హెచ్ కట్ కామన్గా ఉంది. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇది, రైట్ హ్యాండ్ సైడ్లో కానీ ఉంది. సో ఈ రెండింటిని క్యాన్సల్ చేసేసి అండ్ క్యాన్సలింగ్ అవుట్ ద కామన్ ఫ్యాక్టర్ ఎం స్క్వేర్ సి పవర్ ఆన్ బోత్ సైడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఎం స్క్వేర్ సి పవర్ 4 జై డాష్ ఉంది ప్లస్, ఇక్కడ కానీ ప్లస్ ఎం స్క్వేర్ సి పవర్ 4 జై డాష్ ఉంది. కాబట్టి ఇవి కానీ క్యాన్సల్ అయిపోతాయి మనకు. సో క్యాన్సలింగ్ చేసేసి డివైడింగ్ త్రూ అవుట్ బై 2mc స్క్వేర్ చేస్తే సో మనకు ఈ టర్మ్ వెళ్ళిపోతుంది, ఈ పవర్ టర్మ్. మళ్ళీ ఈ ఎం స్క్వేర్ సి పవర్ 4 టర్మ్స్ వెళ్ళిపోతాయి. తర్వాత మనము 2mc స్క్వేర్తో డివైడ్ చేయాలి. డివైడింగ్ బై 2mc స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో ఈ ఈక్వేషన్ రెండింటికి 2mc స్క్వేర్తో డివైడ్ చేసేయాలి. సో డివైడ్ చేస్తే మనకి ఇలా వస్తుందా. సో మైనస్ హెచ్ కట్ స్క్వేర్ ఉంది బై 2mc స్క్వేర్ యాడ్ అయ్యింది. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 2imc స్క్వేర్ హెచ్ కట్ ఉంది. సో 2mc స్క్వేర్ క్యాన్సల్ అయిపోయి మనకు ఐ హెచ్ కట్ డో జై డాష్ బై డో టీ మిగులుతుంది. సో నెక్స్ట్ టర్మ్లో యాజ్ యూజువల్ 2mc స్క్వేర్ డివైడ్ అవుతుంది. అండ్ ఈ టర్మ్లో మనకు ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 క్యాన్సల్ అయిపోయి ఐసి హెచ్ కట్ 5 బై ఎంసీ స్క్వేర్ మిగులుతుంది. సో అది హెచ్ కట్. అండ్ ఇక్కడ మనకు -2mc స్క్వేర్ ఆల్రెడీ ఉంది కాబట్టి క్యాన్సల్ అయిపోతుంది ఇక్కడ కానీ. సో ఈ స్క్వేర్ 5 స్క్వేర్ బై 2mc స్క్వేర్ యాజ్ యూజువల్ వస్తుంది. నెక్స్ట్ దీనిలో కానీ 2mc స్క్వేర్ ఇక్కడ ఆల్రెడీ సి స్క్వేర్ ఉంది కాబట్టి క్యాన్సల్ అయిపోయి మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m వస్తుంది మనకు. అండ్ నెక్స్ట్ 2mc స్క్వేర్. సో 2mcc క్యాన్సల్ అయిపోయి 2mc వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2c క్యాన్సల్ అయిపోయి mc వస్తుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ ఎం స్క్వేర్ 2mc స్క్వేర్ వస్తుంది. సో ఫైనల్గా మనకు ఇలా వస్తుంది ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే. అండ్ నెక్స్ట్ కీపింగ్ ఇన్ మైండ్ దట్ రెస్ట్ ఎనర్జీ ఈజ్ మచ్ మోర్ గ్రేటర్ దాన్ నాన్ రిలేటివిస్టిక్ ఎనర్జీ E and mc square is much more greater than E5, we may neglect the terms of order 1 by mc square as compared to E dash and E5 and rearranging. సో ఇక్కడ వీళ్ళు నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే కీపింగ్ ఇన్ మైండ్ రెస్ట్ ఎనర్జీ అంటే చాలాసార్లు చెప్పినాను కదా. సో మనకు మాస్ వల్ల వచ్చే ఎనర్జీనే రెస్ట్ ఎనర్జీ అంటాం. సో ఎంసీ స్క్వేర్ మన మాస్ ఎంత ఉంటుందో మన వెయిట్ మన మాస్కి వెయిట్కి కానీ డిఫరెన్స్ ఉంది కదా. మాస్ అంటే మన బాడీలో ఎంత మ్యాటర్ ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మాస్. వెయిట్ అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అస్, గ్రావిటేషనల్ పుల్. సో మనకు మాస్ సేమ్గానే ఉంటుంది. ఇది డిఫరెన్స్ మీకు చిన్నప్పుడు వచ్చి ఉంటుంది. సో మాస్ అనేది ఎక్కడ మారదు. మనము అర్త్లో ఉన్న మూన్లో ఉన్న మన బాడీలో ఉండే మ్యాటర్ అంతే ఉంటుంది, ఏం ఎక్స్ట్రాగా యాడ్ అవ్వదు. కానీ ఫోర్స్ అనేది వేరీ అయిపోతుంది కదా. సో అక్కడ గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది. వెయిట్ అంటే ఎంజీ, మాస్ అంటే ఓన్లీ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కంటైన్డ్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో ఉండే మ్యాటర్ కంటెంట్ మారదు ఎక్కడ వెళ్ళినా. కానీ మూన్ సైజ్ చిన్నది కాబట్టి అక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ చాలా తక్కువ మనకు. సో ఇక్కడ మనకు మన వెయిట్ 60 kg అయితే అక్కడ వెళ్తే మనకు వెయిట్ 10 kgs వచ్చేస్తుంది. సో ఇక్కడ 60 kg వెయిట్ ఉన్న వాళ్ళు
మూన్ దగ్గర వెళ్తే 10 కేజెస్ వచ్చేస్తారు 1/6 అంటే 60/6 వచ్చి 10 కేజీస్ కదా. సో అలా వెయిట్ ఎందుకు తగ్గిపోతుందంటే అక్కడ గ్రావిటీ జీ వాల్యూ తగ్గిపోతుంది మూన్లో. ఆ గ్రావిటీ వాల్యూ ఎందుకు ఎందుకు తగ్గిపోతుంది? మూన్ సైజ్ తక్కువ కదా ఎర్త్ కన్నా. సైజ్ తక్కువ, దానిలో ఉంటే మ్యాటర్ కంటెంట్ కూడా తక్కువే. మాస్ ఆఫ్ ద మూన్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ ఎర్త్. కాబట్టి సో ఇప్పుడు మనకు వెయిట్ ఎందుకు వస్తూ ఉంది? ఎర్త్ అనేది ఒక మాస్, హ్యూజ్ జైంట్ మాస్. అది మమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. సో దానివల్లే మనకు వెయిట్ వస్తుంది. సో వెయిట్లెస్నెస్ అంటారు. సో ఆస్ట్రోనాట్స్ ఎవరైనా స్పేస్లో వెళ్తే వాళ్ళకి వెయిట్ ఉండదు. వాళ్ళకి వెయిట్ ఎందుకు ఉండదు అంటే అక్కడ గ్రావిటీ ఉండదు, ఎర్త్స్ గ్రావిటీ. వాళ్ళు ఎర్త్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. సో అక్కడ వాళ్ళు జీరో గ్రావిటీని ఫేస్ చేస్తారు. సో ఎర్త్ సర్ఫేస్లో ఉంటే మనకు ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎర్త్కి దగ్గరలో ఉన్నామంటే మనకు ఎక్కువ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎర్త్ నుంచి చాలా దూరంగా స్పేస్లోకి వెళ్ళిపోతే మనకు గ్రావిటీ తక్కువగా ఉంటుంది. సో మన వెయిట్ కానీ వెయిట్లెస్నెస్గా ఫీల్ అవుతాం, అసలు వెయిటే లేనట్టుగా ఫీల్ అవుతాం. సో అది. సో ఇక్కడ mc² అంటే రెస్ట్ ఎనర్జీ. సో మనం బాడీలో ఉండే మ్యాటర్ వల్ల, మన బాడీలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఆటమ్స్ చాలా ఉంటాయి మన బాడీలో. సో ఆటమ్స్ వల్ల వాటిని c² మల్టిప్లై చేసి వచ్చే ఎనర్జీ. సో కీపింగ్ ఇన్ మైండ్ దట్ రెస్ట్ ఎనర్జీ mc² మచ్ మోర్ గ్రేటర్ దాన్ నాన్ రిలేటివిస్టిక్ ఎనర్జీ E. సో రెస్ట్ ఎనర్జీ వచ్చి నాన్ రిలేటివిస్టిక్ ఎనర్జీ E కన్నా చాలా ఎక్కువ అంటున్నారు. అండ్ mc² ఈస్ మచ్ మోర్ గ్రేటర్ దాన్ E5. సో mc² E5 కన్నా చాలా ఎక్కువ అంటున్నారు. సో వీ మే నెగ్లెక్ట్ ద టర్మ్స్ ఆఫ్ ది ఆర్డర్ 1/mc² యాజ్ కంపేర్ టు E' అండ్ E5. సో ఇప్పుడు మనము mc² ఉండే టర్మ్స్ని నెగ్లెక్ట్ చేసేయాలి అంటున్నారు. సో 1/2mc² ఇక్కడ ఉంది కదా, సో దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాము. సో ఇక్కడ కానీ mc², ఇక్కడ కానీ mc² ఉంది. సో mc² ఉండే టర్మ్స్ని నెగ్లెక్ట్ చేసేసాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. సో రైట్ హ్యాండ్ సైడ్లో అలాగే పెట్టున్నాం. సో ఈ ఒక్క టర్మ్ని అలాగే పెట్టినాము. సో మిగతా ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నీకు 2mc², 1/2mc², 1/2mc² చాలా టర్మ్స్ వచ్చాయి 1/mc² మీద. సో ఈ టర్మ్స్ అన్నీ మనము ఎలిమినేట్ చేసేస్తున్నాం. ఎందుకంటే mc² ఈజ్ మచ్ మోర్ గ్రేటర్ దాన్ E అండ్ E5 అన్నారు కాబట్టి. సో ఇప్పుడు mc² వాల్యూ చాలా ఎక్కువ అయితే 1/∞ 0 అయిపోతుంది కదా. సో 1/mc² ఎక్కువ వాల్యూ అయితే 1/∞, సో 10⁻6 ఒక చాలా ఎక్కువ వాల్యూ. 10⁻10 లేకపోతే 10⁻10 తీసుకోండి. 1/10⁻10 మనకు చాలా తక్కువ వాల్యూ కదా 1/10⁻10. సో అప్పుడు మనం ఏం చేయాలి? దట్ ఈస్ నథింగ్ బట్ 0.something వస్తుంది, 0.000 అని. సో దాన్ని మనం 0 లాగానే కదా తీసుకునేది, నెగ్లిజిబుల్గా. సో 1/mc² ఉన్న టర్మ్స్ని తీసేయాలి. సో తీసేస్తే మనకు ఫైనల్గా ఇలా వస్తుంది మా ఈక్వేషన్. సో దిస్ ఈజ్ సింప్లీ non-relativistic Schrödinger equation for a particle of charge in electromagnetic field. Thus Klein-Gordon equation in electromagnetic field reduces to correct non-relativistic limit with appropriate approximations. So final ga manaku non-relativistic, simple non-relativistic Schrödinger equation. This is simply non-relativistic Schrödinger equation for a particle of charge in electromagnetic field. సో ఇక్కడ వీళ్ళు రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ని ఎలిమినేట్ చేసేస్తున్నారు. సో రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ అంటే ఏమి? ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది స్పీడ్గా మూవ్ అయితే లైట్ స్పీడ్కి దగ్గరగా, అప్పుడు రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. తన మాస్ మారిపోవడము, లేకపోతే టైం డైలేషన్ వచ్చేయడము, అలా మారిపోతాయి. సో ఇక్కడ మనము mc² టర్మ్స్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నాం కాబట్టి ఫైనల్గా ఇది నాన్ రిలేటివిస్టిక్ స్క్రాడింగర్ ఈక్వేషన్ అయిపోతుంది. ఎందుకంటే మనము రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ని తీసుకోవటం లేదు. సో ఎలక్ట్రాన్ స్పీడ్గా మూవ్ అయితే ఏమవుతుందంటే తన మాస్లో చేంజెస్ వచ్చేస్తాయి, అంత స్పీడ్గా మూవ్ అవ్వడం వల్ల రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ అంటాం. సో టైంలో కానీ చేంజెస్ వచ్చేస్తాయి. ఎలక్ట్రాన్ యొక్క లైఫ్ పీరియడ్ అటువంటి, అంటే ఎలక్ట్రాన్కి ఎక్కువగా లైఫ్ పీరియడ్ ఉంటుంది. అది పాజిటివ్ ఛార్జ్ దగ్గర వస్తే అప్పుడు వెళ్ళిపోతుంది. సో మాస్లో చేంజెస్ రావడం, అటువంటి రిలేటివిస్టిక్స్ ఎఫెక్ట్ ఉంటాయి కదా.
సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ స్పీడ్గా మూవ్ అవుతుందో మాస్లో చేంజెస్ వచ్చేస్తాయి. సో ఎలక్ట్రాన్ కాకుండా ఇంకో పార్టికల్స్ ఉన్నాయి కదా, మియాన్స్, పై మీజాన్స్ అవన్నీ. సో వాటికి లైఫ్ పీరియడ్ అనేది ఉంటుందమ్మా. సో అవి వాటి టైం పీరియడ్ మారిపోతుంది. మియాన్స్, పయాన్స్ అని కొన్ని కొన్ని పార్టికల్స్ ఉంటాయి. సో అవి పుట్టిన వెంటనే కొద్దిసేపట్లో మళ్ళీ చనిపోతాయి ఆ పార్టికల్స్. అంటే ఎగ్జిస్ట్ అవ్వవు. సో వాటికి లైఫ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో వాటి లైఫ్ పీరియడ్లో చేంజెస్ వస్తాయి రిలేటివిస్టిక్ ఎఫెక్ట్ వల్ల. సో అది వేరే కాన్సెప్ట్. సో ఇక్కడ మాస్ ఎలక్ట్రాన్ స్పీడ్గా మూవ్ అయితే తన మాస్లో చేంజెస్ వస్తాయి. సో ఆ చేంజెస్ని నథింగ్ బట్ రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే చేంజెస్. సో ఆ చేంజెస్ని మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం ఇక్కడ. సో అది చెప్తున్నారు. దస్ క్లీన్ కోడాన్ ఈక్వేషన్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రిడ్యూసెస్ టు కరెక్ట్ నాన్ రిలేటివిస్టిక్ లిమిట్ విత్ అప్రోప్రియేట్ అప్రాక్సిమేషన్స్. సో క్లీన్ గోడాన్ ఈక్వేషన్ ఫైనల్గా మనకు స్క్రాండింగర్ ఈక్వేషన్ లాగా రెడ్యూస్ అయిపోతుంది. సో స్క్రాండింగర్ ఈక్వేషన్ అంటే ఏమి, మనకు హెచ్జై ఈజ్గోస్ ఈజై అదే కదా. సో హెచ్ ప్లేస్లో ఐహెచ్గా డోజై బై డోటీ వస్తుంది. ఎనర్జీ ప్లేస్లో మనకు కైనెటిక్ ఎనర్జీ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి చూడండి. p²/2m అదే కదా కైనెటిక్ ఎనర్జీ. సో ఆ కైనెటిక్ ఎనర్జీ, దిస్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ VQ. సో ఇవి వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఎనర్జీస్ ఇవి. సో ఇదేమో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్, ఇదేమో పొటెన్షియల్ ఎనర్జీ. సో ద హెచ్జై ఈజ్గోస్ ఈజై అదే కదా స్క్రాండింగర్ ఈక్వేషను. సో ఈ ఎక్స్ట్రా టర్మ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనకు అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో ఉండడం వల్ల వాటి వల్ల కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఆ ఎలక్ట్రాన్కి కాస్త ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఆ ఎలక్ట్రాన్ యొక్క మోషన్ని ఎఫెక్ట్ చేస్తుంది ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది. సో దానివల్ల ఈ టర్మ్స్ అనేది యాడ్ అవుతున్నాయి మనకి ఎక్స్ట్రా టర్మ్స్. సో హెచ్జై ఈజ్గోస్ ఈజై. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్క్రాండింగర్స్ ఈక్వేషన్. సో క్లీన్ గోడాన్ అనే ఈక్వేషన్ మనకు ఫైనల్గా ఇలా రెడ్యూస్ అయిపోతా ఉంది నాన్ రిలేటివిస్టిక్ ఎఫెక్ట్ వల్ల. సో అది మా కాన్సెప్ట్.